హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో కొన్ని మంచి కిచెన్ టిప్స్ ఇంకా రోజువారీ పనుల్లో ఉపయోగపడే టిప్స్ అనేవి షేర్ చేస్తున్నానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంని ఇంకా శ్రమని మనీని కూడా ఆదా చేసుకుంటారండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా వీడియోలోని మొదటి టిప్ ఏంటంటే ఇల్లంతా మంచి పరిమళభరితంగా 24 అవర్స్ ఇల్లంతా కూడా ఫ్రెష్గా మనకి మంచి సువాసన రావాలంటే ఇలా ట్రై చేయండి. ఏదైనా ఐస్ క్రీమ్ బౌల్ కానీ లేదంటే ఇలా డిస్పోజబుల్ బౌల్ కానీ ఇలా మూతన్నదాన్ని ఒక దాన్ని తీసుకోవాలండి. తర్వాత దాంట్లో మనకి అందరి ఇళ్లలో వాడే నాఫ్థలిన్ బాల్స్ ఉంటాయి కదండి, ఆ బాల్స్ని 2 కానీ 3 కానీ తీసుకొని ఇలాగ మెత్తన పొడిలాగా చేసుకోవాలండి. తర్వాత మనము బట్టలకు వాడే సాఫ్ట్ టచ్ ఉంటుంది కదండి, ఆ సాఫ్ట్ టచ్ కూడా ఒక 2 స్పూన్ల వరకు వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ డబ్బా మీద మూతకి మనము పిన్నీస్తో చిన్నగా హోల్స్ పెట్టుకోవాలండి. ఇలా హోల్స్ పెట్టుకున్న ఈ డబ్బాని మనము ఇలా బీరువాలో పెట్టుకోవచ్చు, లేదంటే మనం ఇలా అల్మార్లో బట్టల మధ్యలో పెట్టుకున్నా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుందండి. లేదంటే మనం ఇలా బాత్రూమ్లో కూడా ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, మనకు బాత్రూమ్ అంతా కూడా మంచి సువాసన వస్తుంది. లివింగ్ రూమ్ ఇంకా బాల్కనీలో అలాంటి వాటిల్లో కూడా మనము ఇది పెట్టుకున్నట్లయితే మనకి మంచి సువాసనతో పాటు ఇల్లంతా పరిమళభరితంగా ఉంటుందండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే దొరికే వాటితో ఈజీగా మనం రూమ్ ఫ్రెష్ని తయారు చేసుకుని 24 అవర్స్ కూడా మనం ఇంటిని పరిమళభరితంగా ఉంచుకోవచ్చండి. టిప్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే మనము ఫోన్లు, ల్యాప్టాప్లు ఇంకా ట్యాబ్లు అలాంటివన్నీ కూడా వాడగా మనకి చేతులకు ఉండేటటువంటి జిడ్డు ఇంకా డస్ట్ అనేది ఈ ట్యాబ్ల మీద, ఫోన్ల మీద పేరుకుపోతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనకి స్క్రీన్ అనేది సరిగ్గా కనిపించక మనం కొంత ఇబ్బంది పడుతూ ఉంటాము. స్క్రీన్ అనేది మచ్చలు లేకుండా మళ్ళీ నీట్గా ఉండడానికి ఇలా ట్రై చేయండి. అదేంటంటే మన ఇంట్లో వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, ఆ వ్యాజ్లైన్ కొద్దిగా తీసుకుని మనం ఏదైతే క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోన్ మీద ఇలా స్క్రీన్ మీద కొంచెం వ్యాజ్లైన్ రాసేసుకున్న తర్వాత మన చేతికి మెత్తని సాక్స్ ఇలా వేసుకున్న తర్వాత దాంతో మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా చిన్న కాటన్ తీసుకుని కూడా మనం ఈ స్క్రీన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా ఫోన్ స్క్రీన్ మీద ఉన్నటువంటి డస్ట్, మురికి అంతా నీట్గా పోయి మనకి స్క్రీన్ అంతా కూడా చాలా నీట్గా ఎలాంటి మచ్చలు లేకుండా ఉంటుందండి. తర్వాత మనము ఫోన్ చుట్టుపక్కల కూడా ఇలా మనకి చిన్న గాళ్ళలా ఉంటాయి కదండి, వాటిలో కూడా మనం ఇలా డస్ట్ అది ఉంటుంది కదా, దాన్ని కూడా మనం ఇలాగా ఒక స్టిక్కర్ ప్యాకెట్ని తీసుకుని మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా స్టిక్కర్ ప్యాకెట్ అనేది స్ట్రాంగ్గాను స్మూత్గాను కూడా ఉంటుంది కాబట్టి దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఇలా మనం క్లీన్ చేసేసుకుంటే మనకి డస్ట్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఉల్లిపాయలు అనేవి ఒక్కొక్కసారి ఎక్కువ మొత్తంలో కట్ చేయాలి అనుకున్నప్పుడు మనకి కళ్ళంబటి నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి, లేదంటే మనకి కళ్ళు కూడా చాలా మంటగా ఉంటాయి కదండి. అలా కళ్ళు మంట పెట్టకుండా, కళ్ళంబటి నుండి నీళ్లు కారకుండా ఉండడానికి ఒక టిప్ ఉందండి. అదేంటంటే ఒక బౌల్ తీసుకుని అందులో మనకి ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకుంటాం కదండి, ఆ వాటర్ని ఇలా బౌల్లో పోసేసుకోవాలండి. ఇలా బౌల్లో పోసుకున్న తర్వాత మనం కట్ చేయాలనుకున్నటువంటి ఉల్లిపాయలకి ఇలా తొడిమెలు తీసేసి మనము ఇలా చల్లటి నీళ్ళల్లో ఈ ఉల్లిపాయలు నానబెట్టుకోవాలండి. ఇలా ఒక 10 నిమిషాలు నానబెట్టినట్లయితే మనకి ఉల్లిపాయలు అనేవి ఈజీగా నానిపోతాయి. తర్వాత పై పట్టు కూడా చాలా ఈజీగా వలిచేసుకోవచ్చండి. ఇలా వలుచుకున్న తర్వాత ఉల్లిపాయలు ఇప్పుడు మనం కట్ చేసామనుకోండి, మనకు ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు కళ్ళ నుండి ఎలాంటి నీళ్లు కారకుండా ఉంటాయి. తర్వాత కళ్ళు కూడా మంట పెట్టకుండా ఉంటాయండి. ఇదిగోండి ఇలా ఈజీగా మనం కట్ చేసేసుకోవచ్చు. తర్వాత మనకి ఇలాగా ఎన్ని ఉల్లిపాయలు కావాలంటే అన్ని ఉల్లిపాయలు మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు చల్లటి నీళ్ళలో తడపడం వల్ల ఉల్లిపాయలకు ఉండేటటువంటి ఘాట్ అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. దానివల్ల మనకి కళ్ళు మంట పెట్టకుండా ఉంటాయి, కళ్ళ వెంబడ నీళ్లు కారకుండా కూడా ఉంటాయండి. టిప్ నచ్చితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఇలా బ్లౌజులు అనేవి శారీ మడత పెట్టుకున్నప్పుడు శారీ మధ్యలో పెట్టుకుని మనము పేరప్ చేసుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు మనం ఇలా మడత పెట్టి శారీలో పెట్టినప్పుడు బ్లౌజ్కి ఉండేటటువంటి ఉక్సులు ఉంటాయి కదండి, ఈ ఉక్సులు అనేవి కొంతకాలానికి తుప్పు పట్టిపోయి మనకి కాజాల పట్టి మీద తుప్పు అనేది అంటుకుపోతూ ఉంటుంది. లేదంటే మనకి ఇలా బ్లౌజ్కి కూడా తుప్పు మరకలు అనేవి అంటుకుపోతూ ఉంటాయి కదండి. అలా అంటకుండా ఉండడానికి ఇలా ట్రై చేయండి. ఇలా మనకి ఏదైనా పేపర్ నాప్కిన్ కానీ లేదంటే మన ఇంట్లో సిల్వర్ ఫాయిల్ ఉంటే ఆ సిల్వర్ ఫాయిల్ కానీ ఇలాగా ఉక్సులకు కనుక మనం ఇలా చుట్టేసి మామూలుగా బ్లౌజ్ కనుక ఎప్పట్లానే మడత పెట్టి మనం శారీలో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఆ ఉక్సులు అనేవి తుప్పు పట్టినా కూడా మనకి బ్లౌజ్కి అనేవి అంటకుండా ఉంటాయండి. తుప్పు మరకలు అనేవి ఈజీగా పోవు కాబట్టి మనం ఇలా కనుక మడిచి పెట్టుకున్నాం అనుకోండి, మనకి తుప్పు మరకలు అనేవి పట్టకుండా కూడా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ టిప్ అనేది ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనలో చాలామంది మిషన్ అనేది కుడుతూ ఉంటాం కదండి. అలా కుట్టేటప్పుడు ఒక్కొక్కసారి మధ్యలో మనము కొన్ని రోజులు కుట్టకుండా మిషన్ అనేది పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా పక్కన పెట్టినప్పుడు ఒక్కొక్కసారి సూది అనేది ఒక్కొక్కసారి పొద్దున తగ్గిపోతూ ఉండి లేదంటే తుప్పు పట్టిపోతూ ఉంటుందండి. మనం ఒక్కొక్కసారి హెవీ బ్లౌజులు కుట్టాలన్నా హెవీగా ఉండే బెడ్షీట్లు ఇంకా ఏదన్నా హెవీగా ఉండే క్లాతులు కుట్టాలంటే మనకి సూది అనేది ముందు కదలక సూది అనేది అక్కడ స్ట్రక్ అయిపోతూ ఉంటుంది, లేదంటే సూది విరిగిపోతూ ఉంటుంది, లేదంటే దారం అనేది కట్ అయిపోతూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఉండాలంటే సూది అనేది పొదునుగా మారడానికి ఇలా ట్రై చేయండి. మన ఇంట్లో ఇలా అయిపోయినటువంటి ట్యాబ్లెట్స్కి సంబంధించినటువంటి ఖాళీ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, ఆ ఖాళీ ప్యాకెట్స్ని ఇలా తీసుకొని ఇలా మనం
మిషన్ మీద బట్టలు కుట్టినట్టుగా ఆ ఖాళీ ప్యాకెట్స్ మధ్య భాగాన ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కుట్టివేయాలండి. ఇలా కుట్టివేయటం వల్ల మనకి సూది అనేది చాలా పొదునుగా మారుతుందండి. మనం ఎలాంటి బట్టలు కుట్టినా కూడా మనకి సూది అనేది విరిగిపోకుండా ఉంటుంది, లేదంటే దారం అనేది కట్ అవ్వకుండా ఉంటుందండి. ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ గంటను ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మన ఇంట్లో ఇలా స్టీల్ సింకులు కానీ లేదంటే ఇలా ఓల్డ్ సింకులు కానీ ఉన్నప్పుడు మనకి సింక్ ఇలా పాకుడు పట్టిపోవడము, ఇంకా మనకి స్టీల్ సింకులు అయితే జిడ్డుగా అయిపోవడము, ఇంకా మనకి బ్యాక్టీరియా ఫామ్ అవ్వడము, లేదంటే సింక్లోంచి నీళ్లు వెళ్లకుండా బ్లాక్ అయిపోవటము, ఇంకా అలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి కదండి. అలా కాకుండా ఉండాలంటే ఎప్పటికీ కూడా సింకులు అనేవి నీట్గా ఉండడానికి ఇలా ట్రై చేయండి. అదేంటంటే ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలండి. ఒక సగం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అందులో ఒక టీ స్పూన్ వరకు ఇలా టీ పొడిని వేసుకోవాలి. తర్వాత అందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనకి ఇలా ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ఆ ట్యాబ్లెట్స్లో ఒక ట్యాబ్లెట్ తీసుకోవాలండి. ఇలా ట్యాబ్లెట్ని తీసుకున్న తర్వాత ఇదంతా కూడా ఇలా మెత్తని పొడిలాగా దంచేసుకోవాలండి. ఇలా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలా గిన్నె పెట్టుకుని మా వాటర్ అంతా ఇలా డికాషన్ లాగా మరిగేలాగా మరిగించుకోవాలండి. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నటువంటి ట్యాబ్లెట్ పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ని ఆ మరిగే నీటిలో వేసుకోవాలండి. ఇదంతా మొత్తం మరిగేలాగా మరిగించుకోవాలి. ఇలా వేడిగా ఉండగానే మనం పూర్తిగా మరగనిచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకుని టీ స్ట్రైనర్తో మనం ఇలా మొత్తం అంతా వడకట్టేసుకోవాలండి. ఈ వాటర్ అంతా ఇలా వడకట్టుకున్న తర్వాత ఈ వాటర్ వేడిగా ఉండగానే మనం ఈ వాటర్తో సింక్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసేసుకుంటే మనకి బ్యాక్టీరియా కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇందులో కొంచెం హ్యాండ్ వాష్ కలుపుకున్నా కూడా మనకి సింక్ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. తర్వాత మనం నాన్ వెజ్ ఏదైనా సింకులో కడిగినప్పుడు మనకు ఒక రకమైనటువంటి నీచు వాసన అనేది వస్తుంది కదండి, ఆ నీచు వాసన కూడా ఈ వాటర్తో మనం క్లీన్ చేసినట్లయితే నీచు వాసన రాకుండా కూడా ఉంటుంది. సింక్ నుంచి వచ్చే ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది. చిన్న చిన్న పురుగులు, బొద్దింకలు అలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి. తర్వాత సింక్లో ఉండేటటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది కదండి, ఆ డ్రైనేజ్ హోల్ కూడా చాలా నీట్గా ఈ వాటర్తో క్లీన్ అయిపోతుందండి. ఇందులో మనము ట్యాబ్లెట్స్ వేసాం కాబట్టి సింక్ లోపల లేదంటే డ్రైనేజ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఇలా మిగిలిన వాటర్ని కూడా ఇలాగా మనకి ఆ హోల్ ఉంటుంది కదండి, సింక్కు సంబంధించిన హోల్, ఆ హోల్లో కనుక పోసేసుకున్నాం అనుకోండి మనకి డ్రైనేజ్ బ్లాకేజ్ కూడా పూర్తిగా పోతుందండి. తర్వాత మనకి క్రిములు కూడా రాకుండా ఉంటాయి. సింక్ నీట్గా ఉంచుకుంటే కిచెన్ కూడా నీట్గా ఉంటుందండి. ఇంతేనండి ఇవాళ వీడియో. మరిన్ని మంచి టిప్స్తో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.